మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ మా జిల్లా కేశంద్ర మండలం నారాయణపురం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. బాలుని మరి గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం దాన్ని అతి కిరాతకంగా వేటకొడులతో మెడపై కోర్చి మరి బాలుని హత్య చేయడానికి వాళ్ళు ఉపక్రమించారా, లేకపోతే బాలుని కిడ్నాప్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారని ఒక వ్యక్తి అయితే ప్రశ్నార్థకం అయితే మొత్తం కొన్ని సంచలన విషయాలు మొత్తం విలువలోకి వస్తున్నాయి. ఎందుకంటే బాబుకి సంబంధించినటువంటి తల్లికి ముగ్గురు కొడుకు అని చెప్తున్నారు. అమ్మ ఇది ఎన్న కొడుకమ్మా అబ్బాయి? ఎన్న కొడుకునే? ఫస్ట్ బాబు. ఇద్దరు వాళ్ళ పేర్లేంటి? మోక్షిత్, నిహాల్ చనిపోయాడు. పేరు చిన్న ఏం పేరు? అబ్బాయి పేరు నిహాల్. ముగ్గురు కొడుకులు అని చెప్తున్నారు. ఈ అబ్బాయి పేరు అరవింద్, ఒక అబ్బాయి పేరు మోక్షిత్, ఇంకొక అబ్బాయి పేరు నేహాల్ చెప్తున్నారు. రెండో అబ్బాయి చనిపోయింది చిన్న అబ్బాయికి ఎన్ని సంవత్సరం ఉంటుంది? చిన్న అబ్బాయికి 1.5 సంవత్సరం ఉంటుందంట. ఆ అబ్బాయి గత నెల ఒక 6 నెలల లోపే ఒకే వారంలో 3 సార్లు కూడా తనపై మరి అత్యాయతం జరిగిందా? అబ్బాయి ఒక నీటి గుంటలో పడి ఒకే వారంలో 3 సార్లు మొత్తం నీటి గుంటలో పడి ప్రాణాపాయ స్థితి నుంచి మొత్తం బయటపడ్డాడు. చివరికి మొత్తం ఎట్లా చనిపోయాడు బాబు? లాస్ట్ కి మరి అవధుల పడి అటు తేలిండు సార్, లోపలికి అని తేలిండు. అప్పుడు మీకు అనుమానం వచ్చింది మరి ఎవరి మీద? ఎట్లా ఏంటది అనుమానం రాలేదు సార్. వీళ్ళు చెప్తున్న ఒక పద్ధతి కొంచెం అంటే వాళ్ళు చెప్పాలా వద్దని ఒక డిఫరెంట్ డైనమాలో పడ్డట్టు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఒక అబ్బాయి మాత్రం ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఒక చిన్న కొడుకు కూడా నేహాల్ అనే వ్యక్తి మాత్రం చనిపోయాడు ఆల్రెడీ. అది నీటి గుంటలో పడి సంబంధించినటువంటి వీళ్ళు కూడా వాళ్ళ భర్త ఫ్రెండ్స్ కూడా మనతో పాటు వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, అసలు అబ్బాయి నేహాల్ అనే అబ్బాయి చనిపోయాడు అంటుంది కదా, ఎట్లా చనిపోయాడు? అసలు ఏంటిది? నల్లబొందల పడి చనిపోయాడు వాటర్ హౌస్. ఎప్పుడు ఎన్ని రోజుల క్రితం? సంక్రాంతి టైంలో జనవరిలో చనిపోయాడు. ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నారు కదా, వారంలో 3 సార్లు పడ్డాడు. ఒకటే వారంలో 3 సార్లు పడ్డాడు. అంటే వాళ్ళు ఉన్నాక కూడా ఎలా పడ్డాడో అర్థం కాదు వాళ్ళకు. అంటే వాళ్ళకి ఫస్ట్ టైం పడ్డప్పుడు కామన్గా బాబుగా పడ్డారు అనుకున్నారు. సెకండ్ టైం పడ్డప్పుడు కానుకోలే అనుకున్నారు. థర్డ్ టైం కూడా పడి చనిపోయాడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మేము పట్టించుకోకనే పడ్డామని వాళ్ళు నిర్లక్ష్యం చేసేది అన్నట్టు. అంటే దాన్ని ఎవరు కంప్లైంట్ చేయడం కానీ ఎలాంటి చేయకుండా వదిలిపెట్టిల్లు. ఇప్పుడు ఇలా జరుగుతారు వాళ్ళకు అనుమానం వస్తుంది అంతే. చూడండి, ఇక్కడ బాగా ఆలోచించండి. చిన్న బాబు అంటే అబ్బాయికి చిన్న వయసు ఉంటుంది. ఆడుకుందానికి బయట పోయినా కూడా ఒకే వారంలో 3 సార్లు ఆ నీటి గుంట్లో పడడం అంటే అసలు మన ఆలోచనకి అసలు అంత పడుతుంది అసలు ఏమన్నా లేదు. అదే కదా, అందుకోసం వాళ్ళ తప్పిదం వలన పడ్డాడు కావచ్చు అన్న కారణంతో వాళ్ళు ఇన్ని రోజులు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ బాబుకి ఇలా జరగడం వల్ల వాళ్ళకు దాని మీద కూడా అనుమానం వస్తుంది అంతే. ఈ బాబుకి ఇలా జరిగి ఉండకపోతే దాన్ని కామన్ గానే పడ్డాడు కావచ్చు. మన తప్పు విషయం జరిగినప్పుడు పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయాలి? మరి నేను అంటున్నా కదా, వాళ్ళ తప్పిదం వల్ల పడ్డది కావచ్చు, మేము పట్టించుకోకుండా అట్లా అయింది కావచ్చు అని వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఇదే బాబుకు 6 నెలలు తిరగముందుకే ఇంకో బాబుకు ఇలా జరగడం వాళ్ళు దాని మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. ఈ విషయంపై గ్రామస్తులు కూడా అనుకుంటున్నారా? మొన్ననే చిన్నబాబు చనిపోయాడు, ఇప్పుడు ఈ విధంగా వచ్చింది గ్రామంలో అంటే మామూలుగా అనుకుంటారు కదా, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అనుకుంటారు కదా, ఏంది ఇంత కర్మ మీకని. ఏంటంటే ఇప్పుడు వరకు మేము పోలే వాళ్ళ విలేజ్ కి. మరి డైరెక్ట్ ఇటా ఫోన్ చేయగానే ఇటు వచ్చేసిన వాళ్ళ డాడీ కూడా వచ్చిండు మాట్లాడడానికి. మా అరవింద్ తండ్రి ఉన్నాడు, అడిగి మరిన్ని కొన్ని విషయాలు తీసుకుని ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నీ పేరు? ఏ పేరు? ఉపేందర్. ఏం జరిగింది ఆ రోజు బుధవారం రాత్రి? ఏం జరిగింది అసలు? ఆ రోజు అందరం పడుకున్నాం సార్. 3:30 3:40గా వస్తుంది. బాబు లేచి ఏడుస్తుంటే ఏమైందని చూస్తే బ్లడ్ గారుతుందని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే నాతో కాదు మొబ్బా తీసుకెళ్ళాను. మొబ్బా తీసుకుని వచ్చేసినాం. బాబు అర్ధరాత్రి 3:30కి ఏడుస్తున్న నేపథ్యంలో నీకు అక్కడ అనుమానమైన వ్యక్తులు గానీ సౌండ్స్ గానీ ఉంటాయి కదా, ఎందుకు మరి ఇట్లా ఈ బాబు వేటకడలతో ఈ విధంగా గాయం చేశాను, నీకు అనుమానం వచ్చిందా? ఏం జరుగుతుంది అసలు ఇట్లా? మా ఇంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదండి. అందులో ప్రాబ్లం బాగానే ఉంది. ఇప్పుడు గత కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం మీ చిన్న బాబు కూడా నీటి గుంతలో పడి చనిపోయాడట. చనిపోయే నేపథ్యం కూడా అది ఒక డిఫరెంట్ గా ఉన్నది. ఒకే వారంలో 3 సార్లు నీటి గుంతలో పడడం తెలుస్తున్నది. ఆ విషయంపై మీరు పోలీసు కంప్లైంట్ ఇచ్చారా మీరు? అది ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదు మరి? అది మాది ప్రాబ్లం తోనే జరిగింది. అది మా వాళ్ళ నిర్లక్ష్యంతో. కరెక్ట్ అన్న, ఒక్కసారి జరిగితే తప్పిదం మీది, రెండోసారి జరిగితే తప్పిదం, 3 సార్లు కూడా ఆడుకుంటూ పోయి అంటే ఒక అనుమానం వస్తుంది అసలు ఏం జరుగుతుంది మన ఇంట్లో అని చెప్పేసి. కాలేదా? అట్లానే లేదండి. అప్పుడు అలా జరిగింది, మరి ఇప్పుడు ఈ రోజు ఇలా జరిగింది. దీనివల్ల ఏంటి అసలు ఏం జరుగుతుంది? మీ ఇంట్లో మీకు శత్రుత్వం కానీ పంచాయతీలు కానీ ఉన్నాయా?
వర్ష వాతావరణం చుట్టుపక్కల ఉంటేనే అట్లా ఏం లేదండి, అట్లయితే ఏం లేదు. ఇప్పటివరకైతే మా పాలలతో కానీ మా చుట్టుపక్కల మా స్నేహితులతో కానీ ఇప్పటివరకు అయితే ఏం లేదు అలాంటిది. దానికి మా రిలేషన్ గానే ఉంటాం, అందరం కలిసి మెలిసి ఉంటాం, కానీ ఎవరితోనైతే లొల్లి లేదు ఇప్పటివరకు అయితే. మీరు అబ్బాయిని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకుపోయినప్పుడు కూడా చుట్టుపక్కల ఒక అనుమానాస్పదంగా ఒక కారు తిరిగిందని చెప్పేసి ఒకరు చెప్తున్నారు, అది వాస్తవేనది? వాస్తవం అండి, అదైతే వాస్తవమే. అది షిఫ్ట్ డీజర్ కారు, నెంబర్ అయితే చూడలేదు. అది మా వాళ్ళని చూడగానే రిటర్న్ చేసుకొని బొందలా పడ్డా గానీ అది తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. సుమారు కారు ఎంతమంది నడుచాలని చూస్తున్నారు అంటే చూసారా? కార్లు అయితే మంది అయితే ఆపలేదు. ఊర్లో ఎవరైనా ఆరాధిస్తారా? పల్లె రాత్రి కారు వచ్చింది సీసీ కెమెరాలో ఆరాధిస్తారా ఏమన్నా మీరు? మేము ఇంకా పోలే నైట్ అయితే వచ్చేసినాం, ఇంకా ఇంతవరకు అయితే వాళ్ళనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, వాళ్ళు ఆరాధిస్తామని తెలిసింది. చిన్న బాబు ఎక్కడున్నాడు? నడిపి బాబు ఇంటి దగ్గర అమ్మ దగ్గర ఉన్నాడు. చూసారా, మొత్తానికైతే వీళ్ళది ఒక క్వశ్చన్ మార్క్ లెక్క ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బాబు మాత్రం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఒక బాబు ఒక 6 ఏళ్ల క్రితం లోపే 7 సార్లు అంటే చావు బతుకుల మధ్య వచ్చి లాస్ట్ కు చనిపోయిన సందర్భం కూడా చోటు చేసుకుంది. మరి వీరింట్లో ఏం జరుగుతుంది అన్న పాప మన ప్రశ్నించినా కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మాకు కనీసం శత్రువు కూడా ఎవరు లేరు, మాకు అందరితో మంచిగా ఉంటాము, ఫ్రీగానే ఉంటాము, మాకు భూమి తగాదాలు కూడా ఏమి లేవు. మరి మా కుటుంబానికి ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి వాళ్ళు కూడా ఒక ప్రశ్నార్థంగా మారిందని, మా బతుకులు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వినిపిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ విషయంపై కూడా పోలీసులు పూర్తి విచారణ జరపాలి. గతంలో కూడా ఆ చిన్న కుమారుడు ఏదైతే నిహాల్ చనిపోయాడో 3 సార్లు కూడా నీటి గుర్తులు పడి అది పక్కన పెట్టి ఇప్పుడు కూడా సందర్భం కూడా మొత్తం వీటన్నిటి ఓవరాల్ గా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరు మాత్రం గుర్తించాల్సిన పరిస్థితి పోలీసుల మీద ఎంత ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి.